ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం భీష్మ పర్వం. కృతికర్త తిక్కన సోమయాజు. అమృతవర్షిణి ధారావాహిక 156వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ, అయ్యా నేటి వరకు మనం భీష్మ పర్వం వరకు వచ్చాం. అంటే ఉద్యోగ పర్వాన్ని సంపన్నం గావించుకున్నాం. భీష్మ పర్వం యొక్క వైశిష్ట్యం ఏమిటో మనవ చేసే ప్రయత్నంగా ఆది పంచకం పర్వాలు అనగా ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వాల అనంతరం యుద్ధ షట్కంగా భీష్మ పర్వం ప్రారంభం. చాలా ప్రామాణికత సంతరించుకున్నటువంటిది భీష్మ పర్వం. ఇదో అద్భుత వేర రస సాగరం, భగవద్గీతాత్మకం భీష్మ పర్వం. అందులోనూ భీష్ముడు కర్మఠుడు, అమృత తత్వ సాధనాంత రంగుడు. బహు జాగ్రత్తగా విన మనవి. భీష్ముడు విషాద గంభీర రణపండితుడు, దశ దిశ రణవిహారి. భీష్ముడు తండ్రి వలన అవధ్యత్వం పొంది స్వచ్ఛంద మరణ వరప్రసాదిగా విరాజమానుడు. పరశురామును ఓడించినటువంటి వీరుడు ఘనాపాటి. కానీ శిఖండిచే కూల్చబడుట విధి బలీయమనుట ఒక తర్కాణం కదా. అడుగు అడుగు రణోద్యోగ విన్యాసమయం భీష్మ పర్వం. అత్యుత్తమ పర్వం గీతాత్మకం భీష్మ పర్వమే. గీతామే హృదయం పార్థ, గీతామే సారముత్తమం, గీతామే జ్ఞానమత్యగ్రం, గీతామే జ్ఞానమవ్యయం, గీతామే చోత్తమం స్థానం, గీతామే పరమం పదం, గీతామే పరమం గుహ్యం, గీతామే పరమం గురు. భగవద్గీతను చాలా వివరంగా ఆశాంతం వివరించాను. అటువంటి గీత ఈ భీష్మ పర్వంలోనికి మనకు లభిస్తుంది. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, గీతా కల్పతరం వందే పంచమ వేదం, భారతీయ వేదాంత సారం, జయ కావ్యం భారతం. కార్ష్ణ వేదం అంటారు దీన్ని. కారణం వాసుదేవ తత్వదర్శిని భారతం. అంతఃకరణ శక్తులో ఆత్మ లేదా అంతఃకరణం యొక్క సంఘర్షణ భారతం. అమృత తత్వ సాధనలో భీష్ముడు అంపశయ్యపై పరుండి అసూలు వీడుటకు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు విరక్తుడై విశ్రమించినటువంటి ఊర్జిత ఇతివృత్వం భీష్మునిది. ఆది పర్వం నుండి శాంతి పర్వం వరకు సాగినటువంటి భీష్ముని యొక్క జీవనం ఇదొక జయకేతనం. ప్రారంభం నుండి అంతం వరకు ధర్మ క్రియాశక్తి కలిగినటువంటిది. అంటే ధర్మక్రియ శక్తియుతమై భీష్మ పర్వంలో విద్యుక్త ధర్మాన్ని ఆశ్రయించి నిర్వహించి ప్రాణాలు విడిచే వరకు విభూతి ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు పితామహ పాత్రలో సూత్రధారి భీష్ముడు. అయ్యా త్యాగవీర బ్రహ్మకల్పుడు భీష్ముడు. ద్రష్ట స్రష్ట సందేశాత్మక జీవనం, త్యాగి, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధికై బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి యోగి, ప్రజ్ఞానిధి భీష్ముడే. కురుక్షేత్రమే సముద్ర మథనం, ధర్మాధర్మ సంఘర్షణ, మందర పర్వతం
భీష్ముడు. కురుక్షేత్రమే సముద్ర మదనం, ధర్మాధర్మ సంఘర్షణ ఆ కురుక్షేత్రం. అందు మందర పర్వతం భీష్ముడు, మాయాద్యూతం కురుక్షేత్రములే హాలాహలం. స్థిత ప్రజ్ఞుడు భీష్ముడు, విద్యుక్త కర్మాచరణ పరాయణుడో, నిష్ఠా గరిష్ఠుడో గాంగేయుడే. తండ్రికి, తల్లులకు, మనుములకు జీవితాన్ని ధారపోసిన కర్మబంధి ఆ ఫలాలని అమృత భావనతో స్వీకరించిన ప్రజ్ఞానిధి భీష్ముడే. సత్యపాలన, అమృత తత్వమని ఎరిగినటువంటి జ్ఞాని, మరణ భీతి లేని ప్రాజ్ఞుడో, దేహభ్రాంతి జయించి అమృత తత్వ సిద్ధి పొందినటువంటి వాడో భీష్ముడు. మృతిని జయించిన లేదా మృత్యు భయాన్ని జయించిన రాజయోగి, మృత్యువుని నిర్ణయించుకొనగలిగినటువంటి ప్రాజ్ఞుడు, ధీశాలి, కర్మఠుడు భీష్ముడు. భీష్మ ధర్మరాజులు ఈ కోవలోని వారే. తాత భుజాల మీదకెక్కి నాణ్యమైన ధర్మ పదంలో ప్రయాణించినటువంటి రాజయోగి ధర్మరాజు. అతనికి ఆ స్థితిని ప్రసాదించినటువంటి పెంపకం భీష్ముడు. వీరం త్రివిధములు అన్నారో భరత మహర్షి, నాట్యాచార్యుడు. భరత శాస్త్రం అంటాం కదా, దానవీరం, దయావీరం, యుద్ధవీరం తదైవ చ రసం వీరమపి ప్రాహ బ్రహ్మ త్రివిధమేవ చ. యుద్ధం కేవలం ధర్మబద్ధంగా ప్రయుక్తం కావాలి. ధర్మధూర రణం వీరరసమని పిలువబడదు. కనుక రణమునకు ధర్మమే ప్రాణం. పరోపకారార్థం ఇదం శరీరం. ఇలా సాగింది భీష్మ జీవన స్రవంతి ఆశాంతం. బాలభీష్ముడు గంగకు వారధిని తన బాణములతో కట్టాడు కదా. స్వీయ జీవన స్రవంతికి వీరవ్రతాన్ని వారధిగా చేసుకున్నాడో ఆ గంగా తనయుడు శాంతనవుడు. భీష్ముడో ఇతడో విషాద గంభీర యుద్ధ వీరుడై, అజయుడై, పరోపకారార్థమై ఉపజీవనం కొనసాగించిన కర్మవేది. ఇతనికంటూ ఒక జీవన విధానం స్వతహా ఏర్పరచుకొనలేదు. ఉపజీవనమే. ఇది భారతం మొత్తం చదివినటువంటి వాళ్ళకి, విన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. అటువంటి కర్మయోగి, కర్మవేది, సంసార బంధాలు లేని సుదీర్ఘ జీవి భీష్ముడు. విధి సంకల్ప జీవి భీష్ముడు. అష్టవసువు 8వ వర్షుడు కారణ జన్ముడు భీష్ముడు. భీష్ముడి జీవితంలో ధర్మం గ్రీష్మ తాపాన్ని రగిలించగా, రాక్షసావేశం విజృంభించి దేవాంశకు మబ్బు క్రమ్మగా, ఆ దైవాంశ సంభూతులు మరల అతనిని జాగృతపరచగా చైతన్యం నిండుకునేది భీష్మునిలో. ఇది భీష్ముని యొక్క జీవన శైలి, పాత్ర యొక్క వైచిత్ర్యం. ఆలోచించాలి సీతారాం. పూర్ణంగా వింటే, చదివితే భారతాన్ని మనకు అవగతమవుతుంది. కౌరవ భోజనం ఆరగించినటువంటి నేరానికి అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈముడునది వేదాంతపరంగా, ఈముడించునది కాబట్టి అది పరబ్రహ్మ స్వరూపం. ఎక్కడ పడితే అక్కడ ఆరగించరాదు. అయినా తప్పని పరిస్థితి కదా. కాబట్టి కౌరవ భోజనం ఆరగించిన నేరానికి దుర్యోధను యొక్క పక్షంలోనే నిలిచి పోరాడిన కర్మజీవి భీష్ముడు. పోషకునికి దాసుడైనాడు అంతటి భీష్ముడే. అంటే పోషించే వాళ్ళ యొక్క ఉదాత్తత ఏ స్థాయిలో ఉండాలో భారతం నిర్దేశిస్తుంది. ప్రతి గృహాల్లో పోషకుడు ఉంటాడు, పాలనా యంత్రాంగం ఉంటుంది, పెద్దలు ఉంటారు. వాళ్ళు ఎలా ఉండాలి? ఒక్క 17 నిమిషములు, నేను ప్రతిదీ దీనికే లింకు పెడుతున్నానని అనుకోవద్దు. ఒక్క 17 నిమిషాలు భారతం, భాగవతం, రామాయణం ఇవన్నీ చెప్పాం గత 3 సంవత్సరాలుగా. గీత, నేడు భారత ప్రవచనం.
వినగలిగితే, మన్నించగలిగితే, ఆస్వాదించగలిగితే జీవన శైలి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. అలాగే నేను ప్రత్యేకంగా ఈ గ్రూప్లో ఉన్నటువంటి పెద్దలను వారిని కోరేది కూడా, అయ్యా మీరు వినండి, కనీసం వినమని చెప్పండి, ఇది ధర్మం అని మనవి చేస్తాను. కారణం ఇదే, ఆ భోజనం అంత పవిత్రంగా ఉండాలి, అప్పుడు ఆ సంతానం అంత యోగ్యంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, కౌరవ భోజనం ఆరగించిన నేరానికి దుర్యోధన పక్షంలో నిలిచి పోరాడిన కర్మజీవి పోషకునికి దాసుడైనాడు అంతటి భీష్ముడు. అంటే పోషకులు ఎంత ధర్మబద్ధంగా ఉంటే పోషింపబడిన వాళ్ళు అంత ధర్మమయ జీవన శైలి కలిగినటువంటి వాళ్ళు అవుతారన్నది ధ్వని. పాండవులను చంపలేనన్నాడు. ఎందుకు? ధార్మిక రాజనీతి ప్రవృత్తికి నిదర్శనం. ధార్మిక రాజనీతి. క్షాత్రం ఎలా ఉంటుందండి? పాలనా యంత్రాంగం. పాలనా యంత్రాంగం అంటే కేవలం రాజకీయ నాయకులైనా? నేటి కాలంలో కాదు. తండ్రి, తల్లి వీళ్ళు పాలనా యంత్రాంగమే కదా. తమ సంతానాన్ని ఏ స్థాయిలో పెంచాలి, ఎలా పెంచకూడదు, ఏమి నేర్పాలి, ఏమి నేర్పకూడదు, ఎక్కడి నుంచి వస్తుంది? చదివితే వస్తుంది, వింటే వస్తుంది. నేను అనకూడదు కానీ తప్పని పరిస్థితుల్లో చెప్తానా, మిగతా వాళ్ళు మరి అన్య మతస్థులు వారి వారి పవిత్ర గ్రంథాలను 5 సార్లు చదువుతున్నారు, ఏదో చేస్తున్నారని అంటున్నాం, మంచిదే. సరే, అది వాళ్ళ ఆ ధర్మం ఏం బోధించిందా అన్నది మనకు సంబంధం లేదు. ఒక్కసారి ఉదయం ఎంతమంది ఇళ్లల్లో భారత భాగవత రామాయణాది గ్రంథాలు ఉన్నాయి, ఎంతమందికి ఒక అరగంట టైం వెచ్చించి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ దీపారాధన అనంతరం ఓ అరగంట ఆ రామాయణమో భారతమో భాగవతం అయ్యాది సంస్కృతం ఉంటుంది, కింద తెలుగులోనే ఉంటుంది, వివరణ ఉంటుంది. నేను రామాయణ గ్రంథాలు ఇప్పటికి 600 గ్రంథాలు పంచాను, 1000 గ్రంథాలలో 4000 పుస్తకాలు పంచాను. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు చదివి నాకు ఇది ఇలా ఉంది అలా ఉంది. బ్రాహ్మణులు మాత్రం చదివినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆలోచించాలి సీతారాం, ఇది విమర్శ కాదు, విన్నపం, విజ్ఞాపన. పాండవులను చంపలేనన్నాడు. ధార్మిక రాజనీతి ప్రవృత్తికి నిదర్శనం. ఇది పాండవులకు వరం. అయినా శక్తి ప్రదర్శనలో తిరుగులేని భయంకర రణం ఆచరించి కర్తవ్య నిష్టలో పాండవ సేనావాహిని తునిమి పార్థునంతటి వాడు నిశ్చేష్టుడై నిర్వీర్యుడిగా చేసి నించోబెట్టాడు బొమ్మల. అంతేనా? ఆయుధం పట్టనటువంటి శ్రీకృష్ణుడి చేత, సాక్షాత్తు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని పట్టించినటువంటి యోధాగ్రేశ్వరుడు, అన్నిటికంటే మించి ధర్మనిష్టా గరిష్ఠుడు, తను ఆచరించే ధర్మములో మన ప్రాణములను నిలిపి యద్యత్ కర్మ కరోమి తదతకిలం శంభో తవారాధనం కరచరణ కృతం వాక్కాయజం శ్రవణజం నైనజం విహితం అవిహితం వా సర్వమే తతక్షమస్వ శిరసవకరణాబ్దే శ్రీ మహాదేవ శంభో అనేటువంటి సూత్రానికి ప్రాణములు ఊదినటువంటి నిష్ఠా గరిష్ఠుడు భీష్ముడు కదా. ఆలోచించాలి సీతారాం, నీకేం తోస్తుందో. కాబట్టి సాటిలేని యోధాగ్రేసుడు, రణపండితుడు, ధర్మయుద్ధ ప్రవీణుడు భీష్ముడు. పాండవ విజయములో శ్రీకృష్ణుని అభయం మూలం. ఆ అభయమే లేకపోతే కథ మరోలా ఉంటుంది. ఇంత చేసిన పడరాని మాటలో దుర్యోధనుడు చేపడి, దుర్యోధనుడు ఎవరు? కలి పురుషుడని చెప్పుకున్నాం. ఆ పాత్ర పడరాని మాటలు పడి కంట నీరు పెట్టిన కర్మయోగి భీష్ముడు, ప్రాణత్యాగి రాజయోగి, గుర్తింపు కానీ మన్నన కానీ నోచుకున్నటువంటి ఘోర రణం ఆచరించి తపించి శ్రీకృష్ణ, ధర్మజ, అర్జునులకు స్వీయ వధోపాయాన్ని చెప్పినటువంటి మహాత్యాగి, దాత, విధి లీలోద్యానవన ప్రాంగణ విహారి భీష్ముడు కదా. ఆలోచించా ప్రార్థన. ధర్మానికి దైవీ శక్తి అనుకూలం కదా. దానికే ప్రాణాలు అర్పించినటువంటి స్వచ్ఛంద మరణం గల భీష్ముడు
మరువరాని తాత ఆ మనుములకు కదా. అయ్యా, వ్యాసుల వారి మాటలో అది ప్రాప్తకాల భూప్రళయం కురుక్షేత్రం. వగస పని లేదు, ధర్మో జయతు అని భావించాలి కురుక్షేత్రాన్ని. అక్షరాల దాన్నే పాటించినటువంటి కర్మఠుడు భీష్ముడు. విషాదములో అంతరంగ ప్రక్షాళన, జ్ఞాన దీప్తి, ఆ జ్ఞాన దీప్తి ప్రాప్తించినటువంటి అర్జునుడు, ఆపై కర్తవ్య నిష్ఠ అర్జునుడే దీనికి సాక్షి. విషాద యోగంలోనే కదా కురుక్షేత్ర సంగ్రామం. ఆ ఉభయ సేనల నడుమ నిలిచినటువంటి పార్థుడు పరిప్రశ్నించగా శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానబోధ గావించాడు గీతను. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ ప్రవచనాన్ని విన మనవి, ఆదరించే ప్రార్థన. గడప లోపల గడప దాడితే హిందవలం ధర్మో రక్షతి రక్షిత. ధర్మం ఆచరణతో రక్షించబడుతుంది. శ్రీరామ టీవీని సబ్స్క్రైబ్ చేసి సహకరించే ప్రార్థన. సీతారాం.